నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సమస్త మానవాళి క్షేమమునకు ఆధారభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. నిత్యమును క్షేమము కలుగునట్లు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు నీకుండిన మేలు. ఇశ్రాయేలీలు దేవుని మార్గాల నుండి వేరై పాపము మార్గాల్లో నడుచుట వలన వారు అనేకమైన బాధలు అనుభవించవలసి వచ్చింది. మోషే వీరందరి కోసం దేవుని ముందు మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. వారు ఎప్పుడూ దేవుని భయం కలిగి ఆయనిచ్చిన ఆజ్ఞలను పాటిస్తే అది వారికి వారి సంతతికి మంచిదని చెప్తూ వారు కోల్పోయినటువంటి సంబంధాన్ని దేవునితో తిరిగి పునరుద్ధరించుటకు వారికి బోధిస్తున్నటువంటి సందర్భంలోనిది ఈ వచనం. మోషే ఆశ ఏదనగా దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులు హృదయాలు ప్రతిరోజు దేవుని భయంతో నిండినవిగా ఉండాలి అని. అంటే కేవలం బాహ్య ఆచారాలు కాదు, దేవుని యందు నిరంతరం భయం భక్తితో జీవించాలి. దేవుని ఎడల భయం అనగా నమ్మకంతో కూడిన గౌరవం. అంతేకాక దేవుడిచ్చిన ఆజ్ఞలను వారి యొక్క అనుదిన జీవన శైలిలో పాటించి నడిచేవారుగా ఉంటే వారికి ఆరోగ్యం, శాంతి, సమాధానం, ఆశీర్వాదం వారికే కాక వారి సంతతికి కూడా లభిస్తాయి అని చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు తన వాక్యాన్ని వారి హృదయాల్లో పెట్టుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ వచనం నేటి విశ్వాసులమైన మనకు ఒక హెచ్చరికగా ఉంది. విశ్వాసులంగా మనం కోరుకునేటటువంటి నిత్యమైన క్షేమము మన సొంతం కావాలి అంటే దేవునిని ప్రేమించి నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు మనకుండాలి. ఆమేన్.